సో అది కూడా చదువుకుంటున్నా. ఇంకా ఫైనల్గా నా మెడలో ఒక 40 నుంచి 50 తాయెత్తులు ఉండేవి, నా మెడలో వంగిపోతూ. ఇంకా నేను అనుకున్నాను మోస్ట్లీ ఇంకా 1 మంత్లో ఇంకా నేను చనిపోతాను, నాకు అర్థమవుతుంది ఇట్లాగా. ఇలా జరుగుతున్న దీంట్లో ఒకసారి మేము ఒక అపార్ట్మెంట్లో ఉంటాం. అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మా ఇంట్లో చేసే పని ఆవిడ ఆ రోజు రాలేదు. కిందకి వెళ్ళి అడిగాను, ఏంటి వాళ్ళ పనికి రాలేదు, రా అని చెప్పాను. అప్పుడు వస్తానమ్మా వెళ్ళు అని. వెళ్ళేలోపు వాళ్ళ ఇంట్లో ఒక ఫోటో చూసా, యేసుక్రీస్తు వారి ఫోటో, జీసస్ ఫోటో చూసి వచ్చాక అడిగా, ఏంటి నువ్వు హిందూ కదా, బొట్టు పెట్టుకున్నావు, నువ్వేంటి యేసుక్రీస్తు వారి ఫోటో ఉంది, జీసస్ ఫోటో ఉందంటే ఆమె చెప్పింది, లేదమ్మా లేదని భయపడుతోంది. ఏంటంటే ఆమె దేవుణ్ణి నమ్ముకుంటే బ్రాహ్మణులలో పనిచేస్తే మేము పనిలోంచి తీస్తామని ఆమె చెప్పట్లా. నేను అడిగాను, నువ్వేం భయపడకు చెప్పు అని అన్నాను. నువ్వు ఎందుకు ఆ ఫోటో ఉంది అని. నాకు ఎందుకు అడగాలనిపించిందో తెలియదు, కావాలని అదే అడుగుతున్నా, ఎందుకుంది ఆ జీసస్ ఫోటో అని. నాకు ఒంట్లో బాగాలేదమ్మా, నాకు ప్రాబ్లం వచ్చిందని ఆమె టెస్టిమోనీ చెప్పింది. నేను ఆయన నమ్ముకున్నాను, నాకు హెల్త్ మంచిగా అయింది అన్నప్పుడు నేను అన్నాను, సరే నువ్వు మందుకు పనికిరా, పని చేసుకుని వెళ్ళిపో అని. ఇంకా మెల్లిగా ఆమె చెప్పడం స్టార్ట్ చేసింది మా మదర్కి, మీరు వెళ్ళండి అమ్మా, ఒకసారి చర్చికి వెళ్ళండి అమ్మా, మీ పాపని తీసుకెళ్ళండి, ఆమెను చూడలేకపోతున్నా, ఇప్పుడు మంచం మీద స్ట్రగుల్ అవుతుంది అంటే. నేను అప్పుడు కోప్పడ్డా, ఇవన్నీ చెప్పొద్దు, నాకు ఎవరైనా దేవుణ్ణి నమ్ముకో, చర్చికి రా అంటే నేను వాళ్ళని తిట్టేసేదాన్ని, బాగా అరిచేసేదాన్ని, మీకేం పని లేదా, మార్చడానికి ట్రై చేస్తున్నారా ఇట్లాగా అని అనేదాన్ని. నాకు అలాంటివి చెప్పకు, నాకు ఇష్టం లేదు ఇట్లాగా. అయినా నేను ఇన్ని గుళ్ళు తిరిగాను. ఈ లాస్ట్కి ముస్లిమ్స్ వాళ్ళది దర్గానో మసీదో ఒకదానికి లేడీస్ని అలౌ చేస్తారు, అక్కడికి కూడా నన్ను తీసుకెళ్లారు. ఇంకో దానికి లేడీస్ని అలౌ చేయరు, అక్కడికి తీసుకెళ్లారు. పెద్ద వాళ్ళని నేను అప్రోచ్ అయ్యాను, చెయ్యని పూజ ఇది ఏమీ లేదు. ఈ వీళ్ళే నన్ను ఏం కాపాడలేకపోయారు. మరి ఆయన నన్ను ఏం కాపాడతాడు, చూడ్డానికి అంత అమాయకుల్లా ఉన్నాడు, నాకు చెప్పొద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు. సో అలా కాదు అనేసి, నాకున్నారు నా దేవుళ్ళు నన్ను కాపాడతారు, బంగారు పూలతో నేను పూజలు చేస్తాను. ఒక రోజు నేను ఇంకా బాగా పూజ చేసుకున్నా, పూజ హనుమాన్ చాలీసా బాగా చేసుకుని అయిపోయాక ఒక రోజు నేను సడన్ గా మా పనమ్మాయిని అడిగా, మీరు అదేదో చదువుతారు కదా, నల్లగా ఉంటది కదా బుక్, అది ఒకసారి ఇస్తావని. అది బైబిల్ అంటారమ్మా అంది. అని అడిగితే ఇచ్చింది. ఏం అర్థం కాలేదు, జస్ట్ ఆ బుక్ అలా చూసి పక్కన పెట్టి పడుకున్నాక ఇంకా నెక్స్ట్ డే లేచాక ఆమె పనికొచ్చాక ఇదిగో నీ బుక్ నువ్వు తీసుకెళ్ళు. నాకేం అర్థం కాలేదు అనేసి ఇంకా నేను నా పూజలు మా ఇవి మడియా అవన్నీ ఇంకా మొదలయ్యాయి. అయిపోయాక అంతా ఇలా కూర్చున్నాక అప్పుడు నాకు సడన్ గా అనిపించింది, ఎవరో నన్ను చేయి పట్టుకుని గట్టిగా, ఒక్కసారి చర్చికి రా, ఒక్కసారి రా చర్చికి, గట్టిగా ఎవరు బలంగా నన్ను పట్టుకొని ఒక్కసారి చర్చికి రా అని అన్నా. నాకు ఎందుకో చర్చికి వెళ్ళాలి అనిపించింది, కానీ ఎలా వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి? మా మదర్కి కాల్ చేసి చెప్పాను, తన కాలేజ్లో ఉంటే, నేను ఒకసారి చర్చికి వెళ్తాను, కల్వరి ఉంది కదా సతీష్ కుమార్ చర్చ్, వాళ్ళది ప్రతిరోజు ఓపెన్ ఉంటుంది, సో ఒకసారి నేను వెళ్తాను అంటే, అప్పుడు మా మదర్ అన్నారు, ఒక్కదాన్ని వెళ్ళకు, ఆమెను తీసుకెళ్ళు, పనమ్మాయిని తీసుకెళ్ళు. వెళ్ళగానే అది ఎక్కడ ఏంటి అసలు ఏం మాట్లాడాలి ఏం తెలియదు నాకు. ఆమె తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నాక ఆయన ఒకసారి ప్రేయర్ చేశారు సతీష్ కుమార్ గారు, అట్లాగా నాకు ఒంట్లో బాగాలేదు అని. ఇంకా నేను చేతబడి ఏం చెప్పలా, ఏంటో ఏదో అనిపించింది చర్చికి రావాలని వచ్చాను అని అనిపించింది. ఓకే, ఆయన ప్రేయర్ చేశారు. నాకు అప్పుడు ఒక వాక్యం వచ్చింది, ఇప్పుడు మలాకి 3:7 ప్రకారంగా అందులో ఒక వాక్యం వచ్చింది, నీవు నా తట్టు తిరిగినడలా నేను నీ తట్టు తిరిగేదను. నాకేం అర్థం కాలే, దీని అసలు ఏమంటారు వాక్యము ఇట్లా. జస్ట్ నేను ఇంటికి రాగానే నేను మా మదర్కి చూపించాను. ఇప్పుడు మా మదర్ అన్నారు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని నేను కొంతమంది మా కొలీగ్స్ని కూడా చూశాను, వాళ్ళ లైఫ్ చాలా బాగుంది, నీకు చర్చికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళు నువ్వు అని. అంటే ఇక్కడ అందరూ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అప్పటికి 2.5 నెలలు అయిపోయింది ఇక్కడితో. ఇంకా లాస్ట్కి ఒక 10 రోజులు ఉంది నాకు, లేదా వారం ఉంది అంతే, 3 నెలలకి ఇంకా అయిపోయింది. అందరూ డిసైడ్ అయిపోయారు ఈ అమ్మాయి చనిపోతుంది అని. ఇంకా వద్దు, నాకు అలాంటివి ఇష్టం లేదు, నాకేం తెలియట్లేదు. మళ్ళీ ఇంకా ఈవినింగ్ నేను చేసుకునే పూజలు, మంత్రాలు, అవన్నీ శ్లోకాలు చదువుకోవడం అవన్నీ చేసుకున్నాక ఇంకా మళ్ళీ పడుకోవాలి కదా. పడుకోవాలి అంటే మొత్తం ఒళ్ళంతా విభూది రాసుకుని, పెద్ద కుంకుమ పెట్టుకొని, అయ్యప్ప స్వామి నెయ్యి రాసుకుని, ఇన్ని తాయెత్తులు వేసుకుని, మొత్తం సాంబ్రాన్ వేసుకుని, లైట్లన్నీ ఆన్ చేసుకుని పడుకోవాలంటే పెద్ద నరకం నాకు. నిద్రపోతే బాగుండు దేవుడా, ఏ దేవుడు నాకు సహాయం చేస్తాడు,
ఏడని రోజు లేదు. ఇంకా నైట్ అలానే పడుకోవడానికి ట్రై చేస్తుంటే అప్పుడు సడన్గా గుర్తొచ్చింది, ఇవాళ నేను చర్చికి వెళ్ళాను కదా, ఆయనకి నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియట్లేదు, అర్థం కావట్లేదు, బట్ నాకు హెల్ప్ చేయవా ప్లీజ్, నేను ఒక్కసారి నిద్రపోవాలి, చాలా రోజులైంది నిద్రపోయి, చాలా నెలలైంది నిద్రపోయి అని జస్ట్ ఆయన అడుగుతున్నా, జీసస్ నాకు హెల్ప్ చేయవా. ఒక ప్రార్థన కూడా నాకు తెలియదు, జీసస్ నాకు హెల్ప్ చేయవా, నాకు నిద్రపోవాలనిపిస్తుంది, ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యి అని అనగానే వెంటనే నా రూమ్ అంతా కూడా ఒక డిఫరెంట్ లైట్, ఒక వెలుగుతో నింపబడి ఆ గోడ మీద, అప్పటిదాకా నేను పురుగులు దురాత్మలు చూసిన నేను, గోడ మీద సడన్గా ఒక సిలువలాగా ఆయన ఉండడము, ఆ రక్తం కార్చబడ్డము అది కనిపించింది. కనిపించి తెలియకుండానే ఆటోమేటిక్గా నేను నిద్రపోయి నెక్స్ట్ డే 11 o'clockకి లేచా. అంత మంచి నిద్ర పట్టింది, ఒక భయం లేదు, ఇటు తిరగల అటు తిరగల, ఎన్నో నెలలకి పట్టింది ఆ నిద్ర లేచాక సడన్ గా నా ఫేస్ లో అంతా చేంజ్ వచ్చింది. నాకు నా మెడలో చెప్పాను కానీ చాలా తాయితులు ఉండేవి, అవన్నీ తీసి పక్కన పెట్టేసి నాకు వీటిని చూస్తే చిరాగ్గా ఉంది, అసహ్యంగా ఉంది, నేను వేసుకోనివి నాకు వద్దు అని. సో ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి పూజ చేయాలి, కానీ పూజ చేయబుద్ధి కావట్లా, నాకు పూజ వద్దు, నేను పూజ గదిలోకి వెళ్ళను, నా వల్ల అవ్వడం లేదు. సో నేను అప్పుడు అనుకున్నాను, మా మదర్తో చెప్పాను అనమాట, నాకు పూజ చేయబుద్ధి కావట్లేదు, నేను చేసుకోను, అవేవో ఉంటే నువ్వే చూసుకో అని చెప్పాను. నాకు ఏమైందో నాకే తెలియదు, కానీ ఫేస్లో చాలా మంచి చేంజ్ ఉంది. తర్వాత నేను వెంటనే యేసుక్రీస్తు వారంటే అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు ఆయన, నేను చదివిందంతా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్సే, మొత్తం సెంటాన్స్ వీటిల్లోనే నేను చదివింది, కానీ ఈయన గురించి ఏం తెలియదు నాకు. అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మిన్ ఫ్రెండ్సే. ఈయన ఎవరు అసలు, ఎక్కడ, ఏంటని మొత్తం ఇక ల్యాప్టాప్ ఓపెన్ చేసి యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేస్తున్నా. తర్వాత ఇంకా నేను మా మదర్తో చెప్పాను, నాకు పూజ చేయబుద్ధి కావట్లేదు, నాకు చర్చికి వెళ్ళాలి ఉంది, ఇప్పుడు ఒక సండే వస్తుంది కదా, నేను మన పనమ్మాయిని తీసుకుని తోడుగా నేను వెళ్తాను చర్చికి అని. ఇంకా చర్చికి వెళ్ళి చేశాక ఇప్పుడు మనకి 2 పేతురు 1:17 ఉంటుంది కదా, మనం సొంతగా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే కానీ గాడ్స్ గ్లోరీ అదే అట్లానే సేమ్ నాకు అలానే అయింది, ఎందుకంటే అది ఒక పర్సనల్ పవర్ఫుల్ ఎన్కౌంటర్ జరిగింది. సో చర్చికి వెళ్ళాక ఒక చిన్న బైబుల్ కొనుక్కున్నాను. అలా ఇంకా మెల్లిగా నా ఆత్మీయంగా నా ప్రయాణం అనేది స్టార్ట్ అయింది. తర్వాత నన్ను ఇంకా దేవుడు బాప్టిజం తీసుకోమని చెప్పారు. ఈ లోపు నాకు ఎవరైతే కూర్చుని ఒక పూజలో కూర్చుని ఒక పెద్ద ఆయన ఎమ్మెల్యే ఎంపీస్కి చూసే ఆయన ఒక రోజు మా మదర్కి కాల్ చేసి అడిగారు, అమ్మాయి ఎలా ఉంది, తనకి హెల్త్ ఎలా ఉందంటే తనకి బాగానే ఉంది, బాగుంది ఇప్పుడు అని. ఆయనకి డౌట్ వచ్చింది, ఏంటి బాగుండడం ఏంటి, నేను ఎవరికి చెప్పినా తప్పదు, ఈ అమ్మాయి బ్రతుకుండకూడదు కదా, ఇప్పుడు ఎలా బ్రతుకుంది ఈ అమ్మాయి అనేసి మళ్ళీ ఆయన ఇంట్లో కూర్చుని ఆయన పూజలు అవి కూర్చుని మొత్తం చూశాడు, ఏం జరుగుతుంది అసలు, ఎవరు కాపాడారు అని అన్నప్పుడు ఆయన వెళ్ళి కూర్చుని మొత్తం చూశారు పూజలు. ఒక పెద్దగా ఒక పొడుగ్గా తెల్లగా ఒక అంగీలాగా ఒక డ్రెస్ వేసుకుని, ఒక తెల్లగా డ్రెస్ వేసుకున్న వ్యక్తి ఆ అమ్మాయిని కాపాడుతున్నాడు అని ఆయనకు అర్థమై మా మదర్కి కాల్ చేసి చెప్పారు. నేను చూసినప్పుడు ఎవరో ఒక వ్యక్తిలా ఉన్నాడు, ఒక మనిషిలా ఉన్నారు, తెల్లగా డ్రెస్ వేసుకుని ఆ అమ్మాయితోనే ఉన్నాడు, ఆ అమ్మాయిని కాపాడుతున్నాడు, ప్రొటెక్ట్ చేస్తున్నాడు, తెల్ల లైట్గా ఉంది, లైట్గా ఒక వెలుగులా ఉందని చెప్పారు. ఆయన అడిగారు, ఏం చేస్తుంది మీ అమ్మాయి, ఏం చదువుకుంటుంది, ఏ మంత్రం చదువుతుంది, ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు. ఇప్పుడు మా మదర్ అన్నారు, తను ఏ మంత్రం చదవట్లా, తను చర్చికి వెళ్తాను అంటుంది. సరే వెళ్ళని అని మేము కూడా వదిలేసాం, తను చర్చికే వెళ్తుంది ఇప్పుడు అని అంటే, ఓకే తను చర్చికి వెళ్తుందా అంటే, అప్పుడు ఆయన ఏమన్నారంటే, తను చర్చికి వెళ్తుంది కాబట్టి ఇదంతా కనిపిస్తుంది, ఆ అమ్మాయిని చర్చికే వెళ్ళమని చెప్పండి, ఇక వేరే ఎక్కడికి వద్దు, ఇంకా అమ్మాయి బతకదు ఎక్కడికైనా వెళ్తే, అమ్మాయిని చర్చికే వెళ్ళమని చెప్పండి. ఇంతకుముందు ఆయనే అన్నారు, పెద్ద దురాత్మని విడుదల చేశారు ఇట్లాగా. అది నిజమే, చాలా మంది చెప్పారు. ఒకానొక సమయంలో మేము దీని నుంచి విడుదల పొందడానికి ఇంకా నేనే చేతబడి నేర్చుకుందాం అనుకున్నా. డాక్టర్స్ మెడిసిన్ ఇవ్వలేకపోతున్నారు, ఈ నరకము, ఈ దురాత్మల దాడి వద్దు, ఇంకా నేను చేతబడి నేర్చుకోవాలి అని ఆ టైంలో డిసైడ్ అయ్యా. ఒక అఘోరి అన్నా అయిపోదాము, లేడీస్ని అఘోరి అంటారు, ఒక అఘోరి అన్నా అయిపోవాలి, కనీసం వీరి నుంచి నేను బ్రతకగలుగుతా, ఏదైనా సరే చేతబడి నేర్చుకోవాలి, ఈ దురాత్మల్ని మనం ఆపలేం అంటే అలాంటి స్థితిలో ఉన్నా నేను. ఎప్పుడైతే చర్చ్కి వెళ్ళడం మొదలు పెట్టానో మెల్లిగా వీటి నుంచి విడుదల వచ్చేసింది నాకు. ఇంకా ఆయన కూడా అన్నారు, మీ అమ్మాయి చర్చికి వెళ్తే బాగుంది కదా, మీరు అక్కడికే వెళ్ళమని చెప్పండి అని. ఇంకా నన్ను బాప్టిజం తీసుకోమని దేవుడు చూపించారు నాకు. అప్పటికి 1.5 months అయింది. కానీ ఇంకా దేవుడు ఎక్కడ తీసుకోవాలి బాప్టిజము ఏంటి అన్నప్పుడు JCNM శ్యామ్ కిషోర్ గారి దగ్గర చూపించారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళా సండే, ఆయన నాకు ప్రార్థన చేశారు ఆయిల్ రాసి.
రాసినప్పుడు ఆ టైంలో అదొక అభిషేకం అంటారు, పవర్ అని నాకు ఏం తెలీదు. సో ఆయన ప్రార్థన చేసినప్పుడు నేను ఒక 3-4 డేస్ లేవల, అంత అభిషేకము అంత ఇది ఉన్నప్పుడు అర్థం కాలేదు. దేవుడు నాకు ఇంకా బాప్టిజం తీసుకోమన్నారు. బాప్టిజం తీసుకో అంటే ఇంకా తర్వాత ఎక్కడ తీసుకోవాలని దేవుడిని అడిగినప్పుడు ఇలాగ జేసీఎన్ఎంలో చూసుకోమని. కానీ దేవుడు చూపించినప్పుడు మా అమ్మగారు కూడా నాతో బాప్టిజం తీసుకోవడం నేను చూసా. కానీ అప్పటిదాకా తను రాలా ఇవన్నీ చూశాక. తర్వాత ఇంకా బాప్టిజం తీసుకోవాలి అనుకున్న టైంలో సడన్గా మా మదర్ కూడా నేను కూడా బాప్టిజం తీసుకుంటాను, నాకు ఈ దేవుణ్ణి నమ్ముకుంటాను, ఎందుకంటే నువ్వు ఇంత స్ట్రగుల్ అవ్వడం నేను చూశాను, ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నావు అని తను కూడా బాప్టిజం తీసుకున్నా. అది అయిపోయాక ఇంకా మా అన్నయ్య ఎప్పుడు చిన్నప్పటి నుంచి అయ్యప్ప మాల వేసుకోవడం చాలా నిష్టగా ఇవి ఉండేవాళ్ళు. తను అన్నాడు, మీరిద్దరూ ఇలా వచ్చారు కదా, మరి ఎవరో ఒకరు పూజలు చేయాలి కదా ఇంట్లో, నేను పూజలు చేస్తాను, మీరు చర్చికి వెళ్ళండి అని అనేవాళ్ళు. సో నేను ఎప్పుడు తను బలవంతం చేయలా, నువ్వు దేవుళ్ళలోకి రావాలి, ఎందుకంటే బలవంతం చేస్తే అవ్వదు ఇది. కాకపోతే మనం భారం కలిగి ప్రార్థన చేయాలి, మన వంతుగా సువార్త అనేది 1-2 సార్లు చెప్పాను అంతే. ఈ దేవుడు నన్ను ఎలా పట్టుకున్నాడో తను కూడా అలానే పట్టుకోవాలి అనుకున్నాను. సో తను కూడా ఆ టైంలో అయ్యప్ప మాల వేసుకున్నాడు. మళ్ళీ వేసుకుని శబరిమల వెళ్ళి వచ్చి ఆ డ్రెస్ ఇప్పేసి, ఆ బ్లాక్ డ్రెస్, వెంటనే నేను చర్చికి వస్తా అంటున్నాడు. సో దేవుడు ఇంత గొప్ప కార్యాలు అనేవి చేశారు. సో అట్లా దేవుడు కృప వల్ల ఫ్యామిలీ మొత్తం ఇందులోకే వచ్చింది. దేవుడు అప్పుడు అన్నారు, నేను జాబ్ చేస్తాను ప్రభువా ఇలాగా అంటే, లేదు నువ్వు నీకు సేవకు సమర్పించుకోవాలి, నేను నిన్ను వాడుకోబోతున్నాను అని. ఇంకా నేను మొత్తం ఆయనకి సమర్పించుకున్నా. ఎంత సమర్పించుకున్నా అంటే ఇక మొత్తం నా లైఫ్ అంతా ఆయన చేతిలో పెట్టాను. నీ ఇష్టం ప్రభా, నువ్వు ఏది చెప్తే అది. అప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పినప్పుడు కూడా నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటాను నేను మ్యారేజ్. అప్పుడు నాకు ఒక మంచి ప్రపోజల్ రావడం జరిగింది. తన పేరు అభిజిత్, తను కేరళ నుంచి. సో అట్లాగా మేమిద్దరం కలిసి ఇప్పుడు సేవ చేస్తున్నాము. దేవుడు ఒక్కటే అన్నారు, నీలాగా స్ట్రగుల్ అవుతున్న చేతబడి శక్తులు ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, శాపాల నుంచి కానీ చేతబడి శక్తులు, ముఖ్యంగా విరిగి నలిగిపోయిన హృదయాలకి ఒక అంతర్గత స్వస్థత, వాటిలో నేను నిన్ను వాడుకుంటాను. అందుకే ఇప్పుడు మమ్మల్ని దేవుడు గొప్పగా ఈ విడుదల పరిచర్య, చేతబడి నుంచి విడుదల, ముఖ్యంగా ఈ యొక్క అంతర్గత స్వస్థత, ఇన్నర్ హీలింగ్ సెమినార్స్ అని మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. సో అదేంటి అంటే మామూలుగా దురాత్మలైన, చేతబడులైన ఇవన్నీ ఇట్లాంటివి ఒక వేళ్ల నుంచి, రూట్స్ నుంచి డీల్ చేసేది. అంత గొప్ప పరిచర్యలో దేవుడు మా ఇద్దరిని వాడుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు కృప వల్ల చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి చేతబడి శక్తులు, వీటి నుంచి వాళ్ళకి గొప్ప విడుదల అనేది వస్తుందన్నమాట. తర్వాత సిస్టర్, అంటే మీ జీవితంలో సడన్గా ఇన్ని అద్భుతాలు చూశారు, అంటే మీ పక్క వాళ్ళు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎలా ఉంటుందంటే మనిషి అలాగా చనిపోయినా పర్లేదు కానీ వేరే మతం మారటం అంటే కొందరికి ఇష్టం ఉండదు. అలాగే వ్యతిరేకత ఏమైనా వచ్చిందా మీకు? ఇప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే ఏదో పోయే ముందు వెళ్తుంది ఇట్లాగా అనుకున్నారు. ఎన్ని రోజులు వెళ్తుంది మహా అంటే, కానీ వ్యతిరేకతలు కొంచెం గ్యాప్ అనేది వచ్చింది. చాలా సంతోషం అండి. చివరగా ఇప్పుడు దేవుడు మీకు ఒక మంచి పరిచర్య అప్పగించారు. మీ పరిచర్యలో మీకు బాగా గుర్తుండిపోయే ఒక అద్భుతాన్ని చెప్తారా? నేను దేవుడు నాకు ఏమని చెప్పారంటే, నాకు దేవుడు ప్రత్యేకమైన ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే, ఉమెన్, స్త్రీలు ముఖ్యంగా ఎవరైతే పీసీఓఎస్, ఈ యొక్క గర్భానికి సంబంధించినవి హీలింగ్స్, వీటిని నువ్వు ఒక్క ప్రేయర్ చేయగానే నేను వాళ్ళకి స్వస్థత ఇస్తా అన్నారు. ఒక సిస్టర్ ఉన్నారు, తను నెల్లూరు నుంచి ఉన్నారు. 5 years నుంచి పీరియడ్స్ అనేవి వచ్చేవి కాదు. వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, అన్ని చూపించారు. ఆ అమ్మాయికి పీసీఓడి ప్రాబ్లం లేదు, పీసీఓఎస్ లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఆ అమ్మాయికి మెడిసిన్స్ వాడుతోంది, కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అట్ లాస్ట్ ఎవరో నిమ్మకాయలు ఇచ్చారు అనేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు అవి తీసుకొని జ్యూస్ తాగి చేశారు. తను ఒక రోజు నాకు కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు, సిస్టర్ నాకు ఇలా ప్రేయర్ చేయండి, ఇట్లాగా నాకు పీరియడ్స్ రావట్లేదు, ఎంగేజ్ అమ్మాయి, ఇట్లాగా అంటే ఏంటి హెల్త్ ప్రాబ్లం అంటే, నాకు ఏ హెల్త్ ప్రాబ్లము లేదు కానీ రావట్లేదని. సో ఆ అమ్మాయికి నేను జస్ట్ ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేయగానే జస్ట్ ఫోన్లోనే ప్రేయర్ చేసి, వాటర్ ఉంటే తీసుకోండి గ్లాసులో అని ఫోన్లోనే ప్రేయర్ చేశాను. నేను చెప్పాను 1 weekలో స్టార్ట్ అయిపోతుంది, సో 1 monthలో మొత్తం సెట్ రైట్ అవుతుంది అని చెప్పాను. సో ఆ అమ్మాయికి 4.5 years తర్వాత మంత్ అనేది వచ్చింది. సో ఇట్లాంటివి జరిగినాయి అనమాట. ఇంకొకరికి, కొంతమందికి ఇలాగ గర్భఫలం లేని వాళ్ళకి ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళకి వెంటనే కన్సీవ్ అవ్వడము, 11 years వాళ్ళు ఉన్నారు, 9 years వాళ్ళు ఉన్నారు, 4 years వాళ్ళు ఉన్నారు. ఇంకా విడుదలలోకి వస్తే చాలా విడుదలైనాయి చేతబడి శక్తుల నుంచి.
ఇప్పుడు ఎవరైనా అంటే కొంచెం దూర ప్రాంతాలైనా సరే మీరు వాళ్ళు మీటింగ్స్ అలాంటివి ఏర్పాటు చేసుకుంటూ వెళ్తారా అని అడిగి వెళ్తామండి. వెళ్తారు. ఓకే. ఇప్పుడు వెళ్తూనే ఉన్నాం ఇప్పటిదాకా. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, కేరళలో, ఎందుకంటే మా హస్బెండ్ కేరళ నుంచి, అక్కడ కూడా మాకు కాల్స్ వస్తూ ఉంటాయి. సో అన్ని చోట్లకి వెళ్తుంటాం. దేవుని స్తోత్రం. మీరు అంటే 4-5 రాష్ట్రాల్లో వాడబడతా ఉన్నారు. మన దేశంలో అంటే మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ఒక అపవాదం ఏంటంటే ఏదో ఒకటే ఆశ చూపి మతాన్ని మారుస్తున్నారు అనేటువంటి ఒక గొప్ప అపవాదం ఉందండి. మీకు అన్నీ తెలుసు. మీరు ఉన్నతమైన చదువు చదువుకున్నారు, ఉన్నతమైన ఒక సనాతనమైనటువంటి కులం నుండి వచ్చారు. మీకు ఎవరన్నా అలాగా ఆశ పెట్టారా? యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు ఎలాగా అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి, లేదా మీకు ఏమన్నా లాభం దొరుకుతుందని మీకు ఎవరన్నా ఆశ పెట్టారా? ఇప్పుడు మనం 2 పేతురు 1:17 ప్రకారంగా చూసినట్లయితే ఆయన యొక్క మహత్యము మేము కన్నులారా చూసి ఉన్నాం. సో వాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు నేను ఇంట్రెస్ట్ చూపించలేదు, ఇష్టపడలేదు, ఇంకా ఒకళ్ళు దాని మీద కోప్పడ్డా అలా చెప్పకండి నాకు అని. కానీ ఇక్కడ దేవుడి యొక్క మహిమ అనేది నేను నా కళ్ళారా చూసా. ఇది పర్సనల్ ఎన్కౌంటర్ అనమాట. నా కళ్ళారా నా రూమ్లో ఆ రోజు నేను చూశాను. సో ఇప్పుడు ఎవరైనా మనకి చెప్పినా కూడా మారండి, ఇట్లా దేవుణ్ణి నమ్ముకోండి అంటే వాళ్ళు మహా అంటే ఒక నెలకు మించి ఉండలేరు, 1-2 నెలలు అంతే. దేవుని గట్టిగా ఉండలేరు వాళ్ళు. దేవుడితో పర్సనల్ ఎన్కౌంటర్ అనేది ఎప్పుడైతే మనం మన కళ్ళారా ఒక ఓన్ ఎక్స్పీరియన్స్గా మనం చూసినప్పుడు మనం ఆయన విడిచిపెట్టాం. ఇంకా నా వరకు వచ్చేటప్పటికి ఎవరు అసలు ఆశ పెట్టడము ఇవి అంతవరకు రాలేదు నా దగ్గరికి. నేను అక్కడికే చిరాకు పడి పంపించేదాన్ని అనమాట, వద్దు అనేసి. చాలా సంతోషం అండి. చాలా అమూల్యమైన సాక్ష్యం. అంతకంటే దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక చాలా అద్భుతమైంది. అంటే దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటారు. మిమ్మల్ని ఒక మంచి పాత్రగా వాడుకున్న అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈరోజు ఉంచారు. చాలా సంతోషం అండి. మీ సాక్ష్యాన్ని పంచుకున్నందుకు. మరి చూస్తున్న మీలో అనేక మంది ఇలాంటి సమస్యల ద్వారా మరి మీరు వెళ్తూ ఉన్నట్టయితే సహోదరి నెంబర్ నేను ఇస్తాను. ఖచ్చితంగా వారిని మీరు కాంటాక్ట్ అవ్వండి. వారి యొక్క ప్రార్థన సహాయాన్ని మీరు తీసుకోండి. మొదటగా మీరు విశ్వసించండి, ప్రార్థన సహాయాన్ని ఆశపడాలని నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం సిస్టర్. మీ విలువైన సమయాన్ని, అలాగే అంతకంటే విలువైన మీ సాక్ష్యాన్ని మన ప్రేక్షకులకి, ఆత్మీయులకు మీరు వినిపించడానికి చాలా వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా. యేసయ్యా నీవు లేక ఎండమావిగా, నీవు తోడుంటే మా గుండె నిండు బావిగా మలిగిన దీప